మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సార్ ఈ మోకాల నొప్పులకు సంబంధించి మేమైతే చాలా మంది బాగుండాలి ఫ్యూచర్, ఎందుకంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మా మోకాలు అనేది స్ట్రాంగ్ గా ఉండాలి. దీంట్లో డిఫరెంట్ కేటగిరీస్ అయితే మీకు తెలుసు, కొంత మాకు కూడా అవేర్నెస్ ఉంది సార్. కాకపోతే మేము ఫస్ట్ పాయింట్ డాక్టర్ దగ్గర ఎందుకు వెళ్ళాలి, హాస్పిటల్స్కి ఎందుకు వెళ్ళాలి, ఇంట్లోనే ఉండి మంచి ఫుడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ మేము మా మోకాల్ని చాలా హెల్దీగా ఉంచుకుంటామని చాలా మంది ఆలోచిస్తుంటారు సార్. సో ఫుడ్ విషయానికి వస్తే హెల్దీగా ఉండాలి ఈ మోకాళ్ళు అంటే ఏం ఫుడ్ హ్యాబిట్స్ యాడ్ చేసుకోవాలి, ఏం తినాలి తినకూడదు, కాల్షియం ఫస్ట్ ప్రయారిటీయా, రెగ్యులర్గా మీ ఫుడ్లో డైట్లో ప్రోటీన్ ఫైబర్ ఇలా ఉండాలి అంటే ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా ఐ మీన్ నోబడీ లైక్స్ టు గో టు హాస్పిటల్స్. Yes. ఎప్పుడైనా మన ఓన్ ఇంటి నుంచి. మన ఎవరికైనా వాళ్ళ ఓన్ బాడీ గురించి వాళ్ళకే సరైన అవగాహన ఉంటుంది. Yes, sir. డాక్టర్ కన్నా ఎక్కువగా ఎవరి గురించి వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. అవును సార్. డాక్టర్స్ మేము గైడెన్స్ ఇవ్వగలము, Yes. బట్ అల్టిమేట్లీ పేషెంట్ ఏంటంటే వాళ్ళకి డిసైడ్ చేసుకోవాలి వాళ్ళకి ఏంటి కరెక్ట్ కాదు అన్నది. Yes. ఓకే, బై అండ్ లార్జ్ మనం ఎన్నో ఫుడ్ ఫ్యాట్స్ చూస్తున్నాం ఈ మధ్యన, కీటో డయట్ అని అండ్ దెన్ ఇది Different. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని రకరకాలవి. ఓకే, అది అందరికీ ఒకటే ఇది సూట్ అవ్వదు అనమాట. ఓకే, Yes, సో sir. ప్రతి ఏ డైట్ అయినా ఎక్స్ట్రీమ్ కి వెళ్ళేసరికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవును సార్. ఈ మధ్యన వెయిట్ లాస్ మెడిసిన్స్ కూడా చాలా మటుకు కొత్తగా వచ్చాయి, మోంజరా అని ఇలాంటి కొత్త మెడిసిన్స్ Different, వచ్చాయి. different. డయాబెటీస్ మెడిసిన్సే ఫెంటాస్టిక్ గా పనిచేస్తున్నాయి. కాకపోతే అవి మీకు కరెక్ట్ గా సూట్ అవుతుందా లేదనేది డాక్టర్ని కన్సల్ట్ చేసి తీసుకోవడం బెటర్. Okay. ఫుడ్ విషయానికి వస్తే మన ట్రెడిషనల్ మన ఇండియన్ డయట్ లో ఏంటంటే ఎక్కువగా కార్బోహైడ్రేట్ బేస్డ్ ఫుడ్. అది మనం అవును ఫుడ్ sir. ఐటమ్స్ చూస్తే Yes, sir. రైస్ కానీ చపాతీ కానీ ఏమి తీసుకున్నా సరే షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. అది కాకుండా మనం గమనించాల్సింది ఏంటంటే చాలా మటుకు ఫుడ్ ఐటమ్స్ లోన ప్రాసెస్డ్ ఫుడ్ ఉంటుంది. అవును సార్. ఓకే, సో అవును. అది మనం అవాయిడ్ చేయలేము, అంటే కొంతమంది టెంప్టింగ్ గా ఉంటుంది కాబట్టి అవాయిడ్ చేయలేరు. బట్ అవి మంచిది కాదు. టూ మచ్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్, టూ మచ్ ఆఫ్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ కూడా మంచిది కాదు అనమాట. Okay, sir. రిఫైన్డ్ షుగర్స్ అనమాట. జస్ట్ డైరెక్ట్ గా చెంచాతో షుగర్ వేసేసుకోవడము, లేకపోతే ఎక్కువగా టీ కాఫీలు టూ మచ్ ఆఫ్ షుగర్ వేసేసుకొని తీసుకోవడము, ఇవి అవాయిడ్ చేయాలి. ఇవన్నీ కూడా జాయింట్స్ మీద డైరెక్ట్ ఉంటుందా, ఇండైరెక్ట్ గా ఉంటుందా? ఇండైరెక్ట్ గా ఉంటుంది. సో Okay. ఎందుకనంటే మనకి ఫస్ట్ గమనించాల్సింది ఏంటంటే ఈ బోన్స్ లిగమెంట్స్ ఇవన్నీ వాటికి బిల్డింగ్ బ్లాక్స్ అనేది ప్రోటీన్సే. Okay, sir. ఏవైనా టిష్యూ Protein. డెవలప్ అవ్వాలంటే Yes, ఇట్స్ sir. ప్రోటీన్. Yeah. ఓకే, సో లోపల ఉండే మెయిన్ బిల్డింగ్ బ్లాక్ ఏంటంటే కొలాజన్. Collagen. Okay. కొలాజన్ అనేది బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఫర్ ఎనీ టిష్యూ అనమాట. లిగమెంట్స్ కానీ వీటని కొలాజన్ ఇవన్నీ డెవలప్ అవ్వాలంటే ప్రోటీన్ బాగుండాలి, మన ప్రోటీన్ శాతం మంచిగా ఉండాలన్నమాట. So, సో మనం వాట్ వి ఈట్ వాట్ వి ఆర్ అనమాట. మనం Yes, ఏది sir. ఎక్కువ తీసుకుంటే మన బాడీ Output. కాన్స్టిట్యూషన్ కూడా అలానే ఉంటుంది. Yes, sir. మన ఇండియన్ బిల్డప్ కానీ ఆర్ వెస్టర్నర్ది Okay. బాగా స్పోర్ట్స్ ఆడే వాళ్ళ బిల్డప్ డిఫరెంట్ గా ఉంటుంది. Mm. ఓన్లీ ఎక్సర్సైజ్ ద్వారానే బాడీ బిల్డ్ అవ్వదు. Food. ఎక్సర్సైజ్ హెల్ప్ చేస్తుంది, Mm. బట్ మెయిన్ థింగ్ ఇస్ ఫుడ్. Food. మీరు సరైన ఫుడ్ తీసుకోకుండా ఎంత ఎక్సర్సైజ్ చేసినా మసిల్స్ డెవలప్ అవ్వవు. Yes, sir. అండ్ కాన్వర్స్ ఇస్ ఆల్సో ట్రూ. ఒట్టి ఫుడ్ తీసుకొని ఎక్సర్సైజ్ చేయకపోతే బాడీ డెవలప్ అవ్వదు అనమాట. Yes. సేమ్ విధంగా మోకాలు నొప్పులు కూడాను తగ్గాలి అని అంటే మన ఆహారంలోనూ సరైన మోతాదులో ప్రోటీన్ ఉండాలి, కాల్షియం ఉండాలి, విటమిన్ డి ఉండాలి అనమాట. ఓకే, ప్రోటీన్ అన్నది బిల్డింగ్ బ్లాక్ అనుకున్నాం కదా. సో జనరల్ గా ఏంటంటే 1 గ్రామ్ పర్ కేజీ డైలీ రిక్వైర్మెంట్ మనకి ప్రోటీన్ శాతం అన్నది. ఓకే, సో సరైన మోతాదులో ప్రోటీన్ తీసుకుంటున్నామా లేనది మనం ఒకసారి నోటీస్ చేసుకోవాలి. రిఫైన్డ్ షుగర్స్ తగ్గించాలి, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తినాలి. ఒట్టి ప్రోటీన్ తినడం అన్నది నాట్ ఏ కరెక్ట్ థింగ్. ఒట్టి ఫ్యాట్ తినడం లైక్ కీటో డయట్ లో ఒట్టి ఫ్యాట్ తినడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే బేసిక్ ఎలిమెంట్స్ ఏంటంటే ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్. సో ఫైబర్ కూడా ఫైబర్ ఉంటుంది. ఫైబర్ Fiber ఇస్ కూడా. న్యాచురల్ థింగ్, అది Mhm. మనకి గట్ క్లెన్సింగ్ వీటన్నిటికీ. Okay. ఇవి కాకుండా ఎసెన్షియల్ మినరల్స్, విటమిన్స్ మనకు తెలిసినవి లైక్ Yes, జింక్ sir. కానీ, బోరాన్, మాలిబ్డినం, ఇవన్నీ చిన్న చిన్న అమౌంట్స్ లో చాలా మట్టుకి వెజిటబుల్స్ లోన నట్స్ లోన ఉంటాయి. ఓకే, నేను రికమెండ్ చేసేది ఏమిటంటే మోకాల సమస్య కాకుండా ఉండాలంటే హెల్తీ లైఫ్ స్టైల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్సర్సైజే కాకుండా డైట్లో సరైన మోతాదులో ప్రోటీన్, కాల్షియం, విటమిన్ డి ఉండేటట్టుగా చూసుకోవాలి. విటమిన్ డి అంటే సన్ ఎక్స్పోజర్తో వస్తుంది. అండ్ దెన్ కొన్ని నాన్ వెజిటేరియన్ ఐటమ్స్లో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది, లైక్ సీ ఫుడ్లోన ప్లస్ నాన్ వెజిటేరియన్ లైక్ చికెన్ వాటిలోన. రెడ్ మీట్ తగ్గించాలి కన్జంప్షన్. రెడ్ మీట్ Yes. సార్, అది ఏమైనా రెడ్ మీట్ లోన ఎక్కువగా కొలెస్ట్రాల్ ఉంటుంది.
బ్యాడ్ ఫ్యాట్ ఉంటుంది అనమాట. మోడరేషన్ లో పర్వాలేదు, బట్ డైలీ అదే పనిగా రెడ్ మీట్ ఎక్కువ తీసుకుంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ బిల్డ్ అవుతుంది. అండ్ ఎక్కువ రెడ్ మీట్ తీసుకోవడం వలన బ్లడ్ లో యూరిక్ యాసిడ్ కూడా ఎక్కువ అవుతుంది అనమాట. టూ మచ్ ఆఫ్ ప్రోటీన్ తినే వల్ల చాలా మందిలో చూస్తుంటాం వాళ్ళకి గౌట్ సమస్య వస్తుంది అనమాట. ఎక్సెస్ ప్రోటీన్ తీసుకుంటే యూరిక్ యాసిడ్ అక్యుములేట్ అయ్యి దాని వల్ల జాయింట్ పెయిన్స్ వస్తాయి. సో టూ మచ్ ప్రోటీన్ కూడా మంచిది కాదు. అట్ ద సేమ్ టైం adequate quantity, less refined sugars, fat in moderation. I think this is the best way. Diet, calculated diet. Yes, అందరూ మన పెద్దవాళ్ళు అన్నం తింటున్నారు కదా అని అన్నంకి తింటూ ఉన్నాం. కాకపోతే ఆ టైంలో వాళ్ళు చాలా ఫిజికల్ యాక్టివిటీ చేసేవాళ్ళు. మన మోడర్న్ లైఫ్ స్టైల్లో ఏంటి, ఇక్కడ నుంచి పక్క షాప్ కి వెళ్ళాలన్నా కార్ తీస్తాము, కార్ తీస్తాం, అన్ని ఆర్డర్స్ ఇంటిలో పెట్టేసుకుంటాం కాబట్టి సో దేర్ ఇస్ నో ఫిజికల్ యాక్టివిటీ. చిన్న యాక్టివిటీస్ ఇవి దే ఆల్ యాడ్ అప్ అన్నమాట. ఏదైనా ఒక చిన్న పని టాస్క్ ని మనము వితౌట్ యూజింగ్ ఎనీ గ్యాడ్జెట్ చేయగలిగితే ఇంకా మంచిది అనమాట. సో దూరం అంటే పర్వాలేదు, బట్ స్మాల్ యాక్టివిటీస్ మేక్ షూర్ దట్ యు ఆర్ స్పెండింగ్ సమ్ ఎనర్జీ. సో ఫుడ్ హ్యాబిట్స్ అయితే ఇలా ఒక బ్యాలెన్స్డ్ డైట్ అయితే ఖచ్చితంగా తినాలి అంటారు. ఎక్సర్సైజ్ కూడా రెండు సైమల్టేనియస్ గా వర్తిస్తాయి అంటారు సార్ ఈ మోకాళ్ళకి ఈక్వల్. అంటే మేము ఓన్లీ హెల్త్ ఫ్రీక్ ఓన్లీ డైట్ అంటే తప్పు, ఎక్సర్సైజ్ కూడా కంపల్సరీ ఉంటేనే మీ జాయింట్స్ అనేది. ఖచ్చితంగా. yes sir, thank you sir, thank you so much. You're welcome.